సంతోషం. మరి ఇప్పటి వరకు దేవుడు పాటల ద్వారా నామాన్ని మహిమపరిచిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వాక్య పట్టణంలోను ఆరాధనలు కూడా మనకి తోడని అనుకరించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. ప్రార్థన ఏకీభవించండి. ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, సత్యవంతుడవు, నీతివంతుడవు, యథార్థవంతుడవు, పరిశుద్ధుడవు, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన వారమంతా మీ సజీవమైన రెక్కల చాటున మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి ఈ దినపు ప్రభా సజీవుల లెక్కలో ఉంచి నీ మందిరంలో ప్రభా సమాజంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, నీ విలువైన మాటలు వినడానికి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి ఈస్టర్ దినమున ప్రభా మీ కుమారుడని యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దినాన ప్రభా తండ్రి 2025 సంవత్సరము తండ్రి. ప్రభా తండ్రి ఏప్రిల్ నెలలో మమ్మలను తండ్రి ఇట్టి రీతిగా ప్రభా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా మరి మీ కుమారుడు యొక్క మరణం పునరుద్ధానం గురించి మేము ధ్యానిస్తుండగా మీ సహాయం దయచండి, కృప చూపించండి, కనికరించండి. సంయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ సహాయముతో మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారితో కూడా మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్టి రీతిగానే ఎందరైతే శబ్దం ద్వారా దేవుని మాటలు వింటున్నారో, మీకు వినిపిస్తున్నాయో, మీకు గ్రామ ప్రజలందరికీ, పెద్దలందరికీ యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ క్షేమం కొరకు, మీ బాగోగుల కొరకు, మీ వ్యాపారాల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల చదువుల కొరకు, వారి ఎదుగుదల కొరకు, మీ అందరి ఆరోగ్యాల కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మంచి కార్యాలు మీ పట్ల చేయాలని ఆశపడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఒక శ్రేష్టమైన దినము. ఈరోజు ప్రపంచ మానవాళందరికీ కూడా ఒక నిరీక్షణ. ఇదిగో మరణించిన తర్వాత నేను కూడా మరలా బ్రతకడానికి అవకాశం ఉంది. దానికి నాకు నిరూపించిన నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా దేవుడు, నా యేసుక్రీస్తు వారి ప్రభుల వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచి మృత్యుంజయుడిగా ఉన్నాడు. నేను కూడా ఒకానొక రోజు మరణించిన తర్వాత మరలా లెగిస్తాను అనే ఒక నిరీక్షణ ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి ఇది 100% ప్రతి ఒక్కరూ నమ్మకం. మరణించిన తర్వాత మరలా నేను లేస్తాను, మరణించిన తర్వాత మరొకసారి నాకు బ్రతుకుంది. ఈ నిరీక్షణ ఏంటి మేధావులకి లేదు, శాస్త్రజ్ఞానులకి లేదు, పండితులకి లేదు. ఏంటి పెద్ద పెద్ద జ్ఞానులు, శాస్త్రవేత్తలు అనుకున్న వారికి ఇట్టి నిరీక్షణ లేదు. ఎవరికి నిరీక్షణ ఉందో తెలుసా? ఇదిగో బాప్తిసములో మారుమనసు పొంది పశ్చాత్తాపడి యేసే నా రక్షకుడు, యేసే నా విమోచకుడు, యేసే నా దేవుడు, నా సృష్టికర్త, నన్ను కలిగజేసిన దేవుడు, నన్ను లోకానికి పంపించిన దేవుడు అని ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తు సొంత రక్షకుడికి అంగీకరిస్తారో వారు మరణించిన తర్వాత మరొక బ్రతుకుందని యేసుక్రీస్తు వారు నిరూపించారు. అదే మన నిరీక్షణ. మన నిరీక్షణ ఏంటి? మరణించిన తర్వాత కూడా మరలా లిగిస్తామని ఒక నిరీక్షణ ప్రతి క్రైస్తవుడికి ఉంటుందండి. ఈరోజు యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రాంతం అంతటిని ఆ కలవరి గిరి మీద, కొండ మీదకి తీసుకువెళ్తున్నప్పుడు అండి లాక్కుంటూ, మన గుడ్ ఫ్రైడే రోజు అనేకమైన సంగతులను మన దేవుడు మనతో మాట్లాడాడు. లాక్కుంటూ లాక్కుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ కలవరిగిరిలో కొండ మీద సిలువ వేసిన తర్వాత, ఆయన సిలువ మీద దింపేసిన తర్వాత, ఆయన శిలువ మీద ఉండగానే పక్కలో బలిపీఠుడు పొడిచిన తర్వాత ఆయనలో నుంచి రక్తం అంతా పోయి ఆఖరికి నీళ్లు కారుతున్నట్టుగా, ప్రాణం పోయినంతగా ఎప్పుడైతే డిక్లేర్ చేశారో ఆయన సమాధి చేశారండి. సమాధి చేసిన తర్వాత సమాధిని బంధించేశారు. బందిపోట్లు ఉన్నారు, ఎంతోమంది సైన్యం ఉంది, పెద్ద
పెద్ద బండరాళ్ళు దానికి అడ్డుగా పెట్టేశారు సమాధికి. తర్వాత వెళ్ళి చూస్తే సమాధి ఖాళీగా ఉంది. నేను అడుగుతున్నాను ఒక మాట, ప్రపంచానంతటా నేను అడుగుతున్నాను, ఎవరైతే క్రీస్తు మీద నిందలేస్తున్నారో, క్రీస్తుని అవమానిస్తున్నారో, క్రీస్తు పుట్టలేదు, క్రీస్తు చరిత్ర లేదు, క్రీస్తు లోకానికి సంబంధం లేదు, అసలు ఆ యేసుక్రీస్తు చరిత్ర లేదు అని ఎవరైతే వాగుతున్నారో వారందరితో నేను మాట్లాడుతున్నాను ఈ దినము. యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీరు చరిత్రను చూడగలిగితే ఆయన గ్రంథంలో రాయబడుతున్న ప్రతి ప్రాంతం దగ్గరికి వెళ్ళండి, ప్రతి పట్టణానికి వెళ్ళండి, ప్రతి సిటీకి వెళ్ళండి. ఏదైతే గ్రంథంలో లిఖితం చేశాడో దేవుడు, అవన్నీ ఆధారాలతోటి ఎక్కడ సిలువేశారు, ఎక్కడ సమాధి చేయబడ్డారు అని మనం వెళ్ళి అక్కడ చూడగలిగితే యేసుక్రీస్తు వారి సమాధి ఇప్పటికీ కూడా ఖాళీగా కనిపిస్తుంది. నేను దేశాలను పరిపాలించడానికి వచ్చాను, రాజ్యాలను ఏలడానికి వచ్చాను. ఎంతోమంది చక్రవర్తులు, మహానుభావులు, దేశం కోసం ప్రాణాలు పెట్టిన మహావీరులు, మహానుభావులు ఎందరో ఉన్నారే. వీళ్ళందరి దగ్గరికి మనం సమాధుల దగ్గరికి వెళితే ప్రపంచాలను జయించిన చక్రవర్తులతో సహా వారు ఏ సమాధి చేశారో, ఎక్కడ ఏ స్థలంలో సమాధి చేశారో ఆ స్థలానికి మనం వెళ్ళి చూసినట్టుగా అయితే ఖచ్చితంగా వారికి సంబంధించిన కొన్ని అక్కడ ఆనవాళ్ళు మనకు దొరుకుతాయి. మరి ఎముకలు కానివ్వండి, లేకపోతే రకరకాల బాడీకి సంబంధించి, శరీరానికి సంబంధించినవి, ఎముకలకు సంబంధించి, ఆ వ్యక్తికి సంబంధించినవి ఎన్నో ఆధారాలు మనకి కనిపిస్తాయి. ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులతో సహా మీరు వెళ్ళి చూడండి, ప్రతి సమాధిలో ఇది ఒకటి దొరుకుతుంది. కానీ నా యేసు సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. మీరు వెళ్ళి చూడండి ఒకసారి యెరూషలేముకి వెళ్ళి. ఆయన చెప్పినట్టుగానే బైబిల్ గ్రంథములో రాసిన ప్రకారంగానే ఆయన మూడవ దినాన తిరిగి లేచాడు. మూడవ దినాన తిరిగి లేచి మృత్యుంజయుడే, పునరుద్ధానమును పొందిన గొప్ప దేవుడండి మన దేవుడు. ఎవరు మరణాన్ని జయించిన వీరుడు, సూర్యుడు, ధీరుడు ఎవరూ లేడు. యేసు తప్ప, మరణాన్ని ముళ్ళుని విడిచిన యేసు క్రీస్తు తప్ప మరొక్కడు ఎవ్వరు లేరు. ఆ యేసుకే సాధ్యం. ఆ యేసు ఎందుకు సాధ్యమో తెలుసా? అయ్యా విశ్వాసి, ఓ విశ్వాసి, ఇదిగో నేను లేఖనముల ప్రకారంగా మూడో దినాన సమాధి చేయబడిన తర్వాత లేస్తానన్న ప్రకారంగా నేను లేచాను. సమాధి ఖాళీగా ఉంది. మీకు అన్ని ప్రూఫ్స్, ఎన్ని ఎవిడెన్స్ మీకు అన్ని రెడీగా ఉంచాను. అయితే నీవు నా యందు విశ్వాసం ఉంచుతున్న నీవు, నా యందు నమ్మకం ఉంచుతున్న నీవు, నన్ను వెంబడిస్తున్న నీవు, మరణించిన తర్వాత నేను ఎలాగైతే తిరిగి లెగిశానో అలాగే కూడా నువ్వు కూడా మహిమ శరీరము ధరించుకొని యేసుక్రీస్తు రెండో రాకడలో నువ్వు లేపబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైన మాట చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 19 వచ్చిన ఒకసారి మనం చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 19 వచ్చి నేను చదువుతున్న జాగ్రత్త వినాలి. ఆయనను అపహాసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేటుకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. మూడవ దినమున ఆయన మరలా లేచును. మీరు అనులించండి, మూడవ దినాన మరలా తిరుగు లేచును. ఎక్కడి నుంచి? సమాధిలో నుంచి. సమాధి అలాగే ఉండిపోయింది. ఆ రాళ్ళు ఉన్నాయి, అలాగున్నాయి, అన్నీ ఉన్నాయి. ఆశ్చర్యం, ఒక అద్భుతము. యేసుక్రీస్తు వారి సమాధి మూడవ దినాన ఆయన మరలా లేచెను. చూడండి, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 40 వచనం ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 40 వచనం. మా ఫ్యాన్ అటు తిప్పారు తల్లి, ఫ్యాన్ అటు తిప్పారు. అపోస్తలుల కార్యాలు, లోక రాసిన అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 40 వచనము. దేవుడు ఆయనను మూడో దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షికై, అనగా ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానం పుచ్చుకున్నటికే
మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించును. మీరు పైలైన ఒకసారి అండర్లైన్ చేయగలిగితే, దేవుడు ఆయనను మూడో దినాన లేపి ఎవరు లేపారు? దేవుడు. ఏ దేవుడైతే ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని పంపించాడో, ప్రజలందరి మానవాళి కొరకు రక్షణ కొరకు తన ప్రాణం పెట్టమన్నాడో, తన సిలువులో బలియాగం చేశాడో, ఆ దేవుడే ప్రపంచ మానవాళికి ఒక నిరీక్షణ ఉంది. నా కుమారుడు ఎలాగైతే తిరిగి లేచాడో మూడో దినాన్న, మీరు కూడా ఆయన రెండవ రాకడలో మీరందరూ లేపబడతారని యందు విశ్వాసించిన వారందరూ కూడా లేపబడతారు. దేవుడు ఎలాగైతే యేసుక్రీస్తు వారిని లేపాడో, దేవుడు ఎలాగైతే యేసుక్రీస్తు వారిని మృత్యుంజయుడిగా మరణాన్ని గెలిచి ఎలాగైతే లెగిశాడో, మనం కూడా మరణించిన తర్వాత ఈ దేహము మహిమ శరీరము ధరించుకొని మరలా దేవుడు మనలను లేపబోతున్నాడు క్రీస్తు రెండవ రాకడలో. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతైతే కారు కోతలు కోస్తున్నారో, ఎన్నైతే విమర్శిస్తున్నారో, యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి, యేసుక్రీస్తు వారి చరిత్ర గురించి, యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాడు, ఆయనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ లేదని రకరకాలుగా విమర్శిస్తున్న వారు అందరిని బట్టి దేవుడు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో మీరు ఎటకారం చేస్తున్నారే, మీరు హేళన చేస్తున్నారే, మీరు ఎంతో మంది దూషిస్తున్నారే, అయ్యో మరణించిన తర్వాత మరొక బ్రతుకుందంట అని మనం ఎటకారం చేస్తున్నారు. చూసారా? చాలా మంది అనుజనులు కూడా దేవుని ఎరగలేని ప్రజలు, దేవుని నామం ఎరగలేని ప్రజలు, దేవుని ప్రేమ ఎరగలేని ప్రజలు ఎంతో మంది ఈ రోజంట క్రైస్తవులు మరణించిన తర్వాత మరలా బ్రతికేస్తారంట, మరొక బ్రతుకుందని ఈరోజు గొప్పగా మాట్లాడేసుకుంటున్నారు అని ఈరోజు మన ఎట్టకారం చేస్తున్నారు. చూసారా? వారందరికీ దేవుడు ఈరోజు మబ్బిరిగిపోయిన మాటలు, అద్భుతమైన మాటలు, మనోనేత్రాలు వెలిగించే మాటలు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీరు అనుకోవచ్చు, మనిషికి మరొక బ్రతుకుందని మీరు నమ్మకపోవచ్చు, కానీ దేవుడు ఎన్నో సాక్ష్య ఆధారాలతో ప్రకృతిలో ఎన్నో ఉంచి వెళ్ళాడు. కొన్ని మాటలు కొన్ని వాటిని మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మనకందరికీ కనిపిస్తుంది కదా విత్తనం, చిన్న విత్తనం. ఈ విత్తనము భూమిలో పాతేస్తారు. ఈ విత్తనాన్ని భూమిలో పాతేస్తారు. ఆ విత్తనం ఏమవుతుందో తెలుసా? ఆ విత్తనం కొన్ని రోజులకి ఆ మట్టిలో కలిసిపోయి, కుళ్ళిపోయి, చనిపోయి మరొక అవతారం ధరించుకొని ఒక మొక్కగా, ఒక చెట్టుగా, ఒక మహావృక్షముగా బ్రతుకుతుంది. ప్రకృతిలో ఒక ఎవిడెన్స్, ఒక సాక్ష్యాన్ని పెట్టాడు దేవుడు. ఇదిగో ఒక విత్తనం చచ్చి కుళ్ళిపోయి ఒక మొక్కగా పెరుగుతుంది, ఒక చెట్టుగా పెరుగుతుంది, ఒక మహావృక్షంగా పెరుగుతుంది. ఈరోజు ఎంతో మందికి మామిడి పళ్ళని ఇస్తుంది. చూసారా? మామిడికాయ కానివ్వండి, విత్తనం కానివ్వండి, ప్రతి దానిని మీరు పరిశీలన చేసి చూడండి. అది చచ్చితేనే మరలా బ్రతుకుతుంది. కొరింథీ పత్రికలో అద్భుతమైన మాట మనకి కనిపిస్తుందండి. ఈ మాట, విత్తనం విత్తిది చచ్చితేనే కానీ అది మొలచదు. మనము చచ్చితేనే కానీ మరలా మనము మహిమ శరీర దేహాన్ని ధరించుకొని యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం లేపబడం చదవాలి. చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన మనిషికి ఒక మంచి బ్రతుకుంది, శ్రేష్టమైన బ్రతుకుందండి. ఈరోజు నిన్ను నన్ను అసహించుకోవచ్చు, నన్ను ఎట్టకారం చేయొచ్చు. మన అందహీనను బట్టి, మన మాటకారతనాన్ని బట్టో, లేకపోతే మన కలర్ని బట్టో, మన హైట్ని బట్టో, మన పర్సనల్ని బట్టో మనం విమర్శించవచ్చు, హేళన చేయొచ్చు, ఎట్టకారం చేయొచ్చు, దూషించచ్చు. మనల్ని ఎంతో బాధకి గురి చేసిన మాటలు ఆడచ్చు. కానీ దేవుడు ఏదైతే, ఏ దేహాన్ని అయితే అసహించుకున్నారో, ఏ వ్యక్తినైతే అసహించుకున్నారో, ఏ వ్యక్తినైతే హైట్ని చూసి, వెయిట్ని చూసి, పర్సనల్ని చూసి, కలర్ని చూసి, సౌందర్యాన్ని చూసి, ఇవన్నీ అందహేళన చూసి ఎవరినైతే హేళన చేశారో అదే వ్యక్తిని దేవుడు అద్భుతమైన రూపాన్ని ఇస్తున్నాడండి. ఆవిడ చూడాలందరూ, అద్భుతమైన రూపాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మరణించిన తర్వాత క్రీస్తు యందు నేను విశ్వాసించిన విశ్వాసగా నేను మరణిస్తే ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు అనంత బైబిలు. ఒక గొంగులి పురుగును చూసారా? ఒక గొంగులి పురుగు ఎవరికైనా ఇష్టపడతారా? చంపేస్తారు. అది ఎక్కడో మూలలో గూడు కట్టుకుంటుంది, ఒక చెట్టునో, లేకపోతే ఒక గోడకి వెళ్ళిపోను, లేకపోతే ఒక మనుషులు సంచారం లేని ప్లేసులోకి వెళ్ళిపోని, మనుషులు అక్కడ ఉండలేని ప్రదేశాలకు వెళ్ళిపోయి, ఒక మూలకి వెళ్ళిపోయి, అక్కడికి రాలేని ప్లేస్కి ఒక మూలకి వెళ్ళిపోయి ఒక గూడు కట్టుకొని నివాసం ఉంటుంది గొంగులి పురుగు.
గొంగులు పురుగుని చూసి ఎవరైనా మెచ్చుకుంటారా, ముద్దు పెట్టుకుంటారా, అలంకరించుకుంటారా, ఇంట్లో పెట్టుకుంటారా? ఎవరు ఇష్టపడరే? అలాంటిది నీ బ్రతుకు, నా బ్రతుకు కూడా. వాళ్ళు ఎవ్వరూ ప్రేమించకపోవచ్చు, అందరూ అసహించుకొనొచ్చు, ఎటకారం చేయొచ్చు, హేళన చేయొచ్చు, దూషించవచ్చు, విమర్శించవచ్చు. అయితే ఏదైతే గంగులు పురుగు అయితే ఎవరికైతే నచ్చట్లేదు, ఎందరికైతే దూషిస్తున్నారో, ఎందరైతే అసహించుకుంటున్నారో, ఎందరైతే దాన్ని చూసి హేళన చేస్తున్నారో, ఎందరైతే దాన్ని చూసి చాలా దూరం జరిగిపోతున్నారో, దాని చలోబులోకి దాని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, అదే గంగులు పురుగు చనిపోయిన తర్వాత సీతాకోక చిలకగా మారిన తర్వాత ఏ మనుషులైతే దాన్ని తృణీకించారో, ఏ మనుషులైతే దూరం పెట్టారో, అదే మనుషులు హత్తుకుంటున్నారు చూసారా? అదే మనుషులు ఇంట్లో పెట్టుకుంటున్నారు చూసారా? అదే గొంగులు పురుగుగా ఉన్నప్పుడు ఆవిడే గొంగులు పురుగుగా ఉన్నది అది గోడను ఉంటే మనం ఉంచుతామా? ఉంచం. అదే గొంగులు పురుగు తన రూపాన్ని మార్చుకొని సీతాకోక చిలకగా మారిన తర్వాత అందంగా ఇంట్లో అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నాం. అంటే ఒకప్పుడు గొంగులు పురుగు ఎవరికి ఇష్టం ఉండదు, ఒకప్పుడు మనం కూడా ఇప్పుడు కూడా ఎవరికి ఇష్టం ఉండకపోవచ్చు. అయితే మనము విశ్వాసగా బ్రతికి, నీతిగా బ్రతికి, యథార్థంగా బ్రతికితే మనం కూడా అనేక మందికి మనం ఆకర్షితులుగా ఉంటాం. దేవుడు మన ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు, శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆకలి దప్పిక స్వార్థము జబ్బు లేని ఒక మంచి లోకానికి దేవుడు మనల్ని తీసుకుపోతున్నాడు. అట్టి విశ్వాసము ప్రతి క్రైస్తవుడికి అట్టి నిరీక్షణ కలిగి ఉన్నాం. ఒక మంచి మాటలు మనకి కనిపిస్తాయండి, ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నాయి. ఒక గొంగులు పురుగు సీతాకోక చిలకగా మారిన అది ఒక మనిషి మహిమ శరీరం ధరించుకుని మరొక రూపాన్ని దాల్చడా? మనిషికి మరొక బ్రతుకు లేదా అంటే ఖచ్చితంగా ఒక విత్తనం మనకి పాఠం నేర్పిస్తుంది, ఒక గొంగులు పురుగు మనకి పాఠం నేర్పిస్తుంది. మరికొన్ని విషయాలు మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ఒక అద్భుతమైన మాటలు మనకి కనిపిస్తాయి. ఈ బొగ్గు అంటే ఎవరికైనా ఇష్టమా? బొగ్గు ఉంటుంది కదా, నల్లగా ఉంటుంది బొగ్గు. ఆ బొగ్గు ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. బొగ్గుని చూసి ఎవరు ఇష్టపడరండి. కానీ ఆ బొగ్గు ఒక వజ్రంగా మారబోతుంది. ఆశ్చర్యం అనిపించిందండి ఈ విషయం నాకు తెలిసినప్పుడు. ఒక వీడియో చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. భూదిగంతములో నుండి ఒక బొగ్గు చాలా లోతుగా వెళ్ళిపోతే, భూమి లోపలికి వెళ్ళిపోతే బొగ్గు తీస్తారంటండి. ఆ బొగ్గు ఎవరికి నచ్చదు. దాని నలుపు కానివ్వండి, దాని కలర్ కానివ్వండి, దాన్ని చూసిన విధానం కానివ్వండి, ఎవరికి నచ్చదు. కానీ అదే బొగ్గు వజ్రంగా మారిపోతుందంట. మరి వజ్రం అంటే నాకు ఇష్టం లేదండి నేను ఎవరైనా చేతులు ఎత్తుతారా? ఈ వీడియో చూస్తున్న వారు కూడా ఒకసారి గమనించండి. వజ్రం అంటే నాకు నచ్చదండి, నాకు మసిబొగ్గే ఇష్టం అండి, వజ్రం అంటే నాకు నచ్చదండి అని ఎవరైనా అనగలమా? అనలేం. అంటే బొగ్గు వజ్రంగా మారిపోతుంది కదా, అది నమ్ముతున్నావు కదా. బొగ్గే వజ్రంగా మారిపోతుందని నమ్ముతున్నావు కదా. మరి మనిషి మరణించిన తర్వాత మరొక దేహాన్ని ధరించుకొని, మహిమ దేహాన్ని ధరించుకొని యేసుక్రీస్తుతో రెండవ రాకడలో ఎత్తబడతాడంటే ఎందుకు నమ్మట్లేదు ఈ ప్రపంచం? దాని సాక్షిగా యేసుక్రీస్తు వారి లోకములో మరణాన్ని గెలిచి లేచాడే, మృత్యుంజయుడిగా మూడవ దినాన్న లేచి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడే, తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చొని ఆసీనుడై ఉన్నాడు ఆయన. అంత సత్యాలు మనకి అనిపిస్తున్నాయి. యేసుక్రీస్తు అంటే మనకు నచ్చకపోవచ్చు, యేసుక్రీస్తు అంటే హేళన చేయొచ్చు, యేసుక్రీస్తు అంటే నీకు ఇష్టం ఉండకపోవచ్చు. అయితే మరి గొంగులు పురుగు సీతాకోక చిలక సత్యం నువ్వు నమ్ముతున్నావు కదా. ఒక విత్తనం చచ్చిన తర్వాత మొక్కగా మారుతుందని నమ్ముతున్నావు కదా. ఒక బొగ్గే వజ్రంగా మారుతుందని నమ్ముతున్నావు కదా. మరి మనిషి మరణించిన తర్వాత మరొక బ్రతుకుందని ఎందుకు నమ్మట్లేదు? మనిషికి మనోనేత్రాలు వెలిగింపబడితే అన్ని సత్యాలు అర్థమవుతాయి. ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. నీటి బాగా డీప్కి వెళ్ళిపోతారు చూసారా, సముద్రంలో బాగా లోపలికి వెళ్ళిపోతారు చూసారా, సముద్ర దిగంతంలోనికి వెళ్ళిపోతారు చూసారా, అక్కడ చిప్పలు ఉంటాయండి. దాని పేరు ఆలచిప్ప అంటారంట. ఏం చిప్ప? ఆలచిప్ప. ఈ ఆలచిప్పలో ఒక నీటి చునకని పెట్టుకొని దాస్తుందంటండి. ఈ ఆలచిప్ప ఆ నీటి చుక్కను దాంట్లో దాస్తూ సముద్ర గర్భంలోనికి లోపలికి వెళ్ళిపోతుందంట. సముద్ర దిగంతంలోనికి లోపలంలోనికి వెళ్ళి అది ఏమవుతుందో తెలుసా? ముత్యాలు
ముత్యాలుగా తయారవుతుందంట. ఒక ముత్యం తయారవుతుంది. ఇటు ఒక నీటి చుక్క ముత్యం తయారవుతుందా? చూడండి, అవి కూడా మనకి ఎంత తెల్లగా కనిపిస్తాయి. చూసారు ముత్యాలు ఎంత తెల్లగా కనిపిస్తాయో, ఎంత అందంగా కనిపిస్తాయో. అంటే ఒక నీటి చుక్కని ఒక ఆలచిప్ప దాచుకొని సముద్రం లోపలలోనికి వెళ్ళిపోని కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు దాన్ని దాచుకొని ఏంటి అప్పుడు ఏమవుతుందంట, అది ముత్యముగా మారిపోతుంది. ఎన్నో రుజువులు కనిపిస్తున్నాయి మనకు. మీరు గూగుల్లోకి వెళ్ళి నేను చెప్పిన మాటలన్నీ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. అనేకమైన విషయాలు దేవుడు మనకు రుజువులతో పెట్టాడండి. మనిషి మరణించిన తర్వాత మరొక బ్రతుకుందరా నాయన, ఇదే శాశ్వతమైన జీవితం కాదు. శాశ్వతమైనది, శ్రేష్టమైనది ఒక జీవితం ఉంది. ఆ జీవితాన్ని పొందుకోవాలంటే దాన్ని గెలిచిన, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడిగా ఎవరైతే మరణాన్ని గెలిచిన ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆయన్ని నువ్వు రక్షకుడిగా అంగీకరించాలి. నా పాపాలకు విమోచన కలిగించిన ఏకైక దేవుడని ఆయనే నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే, నీ విశ్వాసం ఉంచితే, ఆ నిరీక్షణ నీకుంటే ఖచ్చితంగా నీవు కూడా యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడతావు. ఎంతోమంది చూడండి సమాధి కార్యక్రమం దగ్గరికి ఈస్టర్ దినమున ఈరోజు ఎంతోమంది సమాధుల దగ్గరికి వెళ్ళి పూలతో అలంకరిస్తున్నారు. పూలతో అలంకరిస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది. ఇదిగో ఈ సమాధిలో ఆయన కుళ్ళిపోయిన ఆయన, ఎండి ఎముకలతో మట్టిలో కలిసిపోయిన ఆయన యేసుక్రీస్తు రెండవ రాకడలో మరలా మహిమ శరీరము ధరించుకొని లేపబడతాడు. ఒక సమాధి మీద ఎన్ని సమాధి పెట్లు ఉంటాయి? మా నాన్నగారు 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో చనిపోయారు. డిసెంబర్లో చనిపోతే మా నాన్నగారిని పాతిపెట్టిన దుమ్ములపేట గ్రామం సమాధి కార్యక్రమంలో మా నాన్నగారి పైన ఎన్ని సమాధులు, ఎన్ని శవాలు ఉంటాయి. కొన్ని సంవత్సరాలకి మా నాన్న కానీ యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి, మా నాన్న తర్వాత చనిపోతున్న వారు కూడా యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే ఎన్ని ఎముకలెన్ని మహిమ శరీరం ధరించుకొని ఏమవుతాయి? లేపబడతాయి. అది మా నిరీక్షణ. మీరు కొడుతున్నా, తిడుతున్నా మానక ఎందుకు ప్రకటిస్తున్నాం తెలుసా? సువార్త. మీరందరూ భయపెడుతున్నా ఎందుకు మానకుండా సువార్తను ప్రకటిస్తున్నాం తెలుసా? ఇక్కడ మరణించిన మేము మరొక్క రోజు మేము బ్రతుకుతామని ఒక నిరీక్షణ. ప్రతి విశ్వాసికి ప్రతి నిరీక్షణ ఉంది. ప్రతి వ్యక్తికి ఒక నిరీక్షణ ఉంది. మరణించిన తర్వాత మహిమ శరీరం దేహాన్ని ధరించుకొని, అందుకే కదా ఒక భక్తుడు పాట రాశాడు అన్న విజయాన్న, మానవ దేహాలు కుంది మహిమ మహిమ రూపము. అద్భుతమైన పాటలు ఉంటాయి. మన పాటల్లోనే ఎన్నో అర్థాలు మనకు దొరుకుతాయి. ఎన్నో భావాలు, ఎన్నో లోతైన విషయాలు మనకి కనిపిస్తాయి. ఒక మహిమ శరీరాన్ని ధరించుకొని మనం లేపబడుతున్నాం. యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు. ఆ మాట నేను చూపిస్తున్నాను. ఒకసారి యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త మీరు బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే 11వ అధ్యాయము 25వ వచనములో యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీరు చూడండి. పునరుద్ధానమును అందుకు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును నేనే, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడును నేనే. పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నేను అంటున్నాను కదా, మీరు కొడుతున్నా, తిడుతున్నా ఎందుకు మానక సువార్త ప్రకటిస్తున్నారు క్రైస్తవులు అంటే, మీరందరూ భయపెడుతున్నా, అందరూ కాల్స్ చేసి వాళ్ళు ఎంత మనోవేదనకి గురి చేసినా, ఎంత చిత్రహింసలు పెట్టినా, కుటుంబాలను, పిల్లలను భయపెట్టినా, భార్యలను భయపెట్టినా, చంపేసని బెదిరించినా ఎందుకు మానకుండా సువార్తను ప్రకటిస్తున్నారు? ఎన్ని కేసులు పెట్టినా, ఎంత విమర్శించినా, ఎంత మీరు జోలనాడినా, ఎన్ని బూతులాడినా ఎందుకు ప్రకటిస్తున్నారో తెలుసా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను గాని ఒకసారి నేను విశ్వాసం ఉంచి ఒక విశ్వాసగా నేను దేవుని పరిశుద్ధ గ్రంథములో, ఆయన జీవ గ్రంథములో నా పేరు లిఖితమైంది అనుకోండి. ఒకవేళ
దేవుడు అదృష్టం కొలిది, నా అదృష్టం కొలిది దేవుడు నా భక్తి, నా జీవితం, నా విధానము, నా పరిశుద్ధత, నా యొక్క నడవడిక, నా జీవితం అంతా దేవునికి నచ్చితే, ఆయన గ్రంథంలో నా పేరు లిఖితం అవుతే, నేను మరణించినా సరే మరలా నేను ఏమవుతాను? బ్రతికేస్తాను. ఒక బొగ్గు వజ్రంగా మారింది, ఒక నీటి చుక్క ముత్యంగా మారింది, ఒక ఎండి గంగులపుర సీతాకోక చిలకగా మారింది, ఒక విత్తనము ఒక చెట్టుగా మారినట్టుగా నేను కూడా ఈ దేహముతో, ఈ పాపము దేహముతో ఉన్న నేను కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, పరిశుద్ధతను కాపాడుకొని, నీతిని కాపాడుకొని, యథార్థతగా నేను బ్రతికితే, న్యాయంగా నేను బ్రతికితే, దేవుని ఎదుట నా నా యొక్క సభాస కుమారుడా, నా దాసుడా అని దేవుని చేత ఆ శబ్దము నా ద్వారా దేవుడు పలికితే, నేను చనిపోయినను మరల ఏమవుతాను? బ్రతుకుతాను. అదే 11వ అధ్యాయము 26 వచనం, అదే 11వ అధ్యాయము 26 వచనం. బ్రతికిన యందు విశ్వాసముంచి ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఏంటంట? ఒకవేళ చనిపోయినా మనము, ఆయన విశ్వాసం ఉంచిన మనము ప్రతివాడును ఎన్నటికి చనిపోము. మరణము లేని లోకం పరలోకం. అందుకు ఒక సహోదరి ఒక మంచి పాట ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిందండి పరలోకం కోసం. సహోదరి సిస్టర్ కాంతికళ గారు పాడారు, మరి రచయితలు రచన వాళ్ళు వేరే వాళ్ళు రాశారు. అద్భుతమైన పాట. ఆ పరలోకములో మరణం ఉండదు, ఎన్నటికీ చావు ఉండదు. యుగాలు తరతరాలు చెప్పుకున్నాం కదా, తరతరాలలో యుగాలలో ఆయనే దేవుడు అన్నట్టుగా ఆ దేవునితో తరతరాలు యుగాలు మనము సహవాసం చేస్తాం, ఆయన సన్నిధిని అనుభవిస్తాం, ఆయన ముఖ క్రాంతిని అనుభవిస్తాం, చూస్తాం, ఆయనతో సహవాసం చేస్తాం, ఆయనతో కలిసి ఉంటాం, ఆయనతో ఎప్పుడు దేవునితో సంతోషంగా ఉంటామండి. అన్నిటికీ చావు ఉండదు. ఆ చావు లేని లోకంలోనికి వెళ్ళాలంటే ఈ లోకములో మనం చచ్చిపోవాలి. ఎలా చచ్చిపోవాలి? మన శరీర కోరికలు చనిపోవాలి, మనలో పుట్టిన ప్రతి ఆలోచన చనిపోవాలి, ఆయన దేవునికి విరుద్ధమైన ప్రతి కోరిక కూడా మనం చంపేసుకోవాలి, అంతం చేసేవాలి. అందుకు ఒక అద్భుతమైన సందేశం నేను రాశాను, ఆశా నిగ్రహము. ఈ ఆశను నిగ్రహం చేసుకోవాలి. మనం పుడుతున్న కోరికలు, మన ఇల్లు కట్టుకోవాలి, బంగ్లాలు కట్టుకోవాలి, ఆశ సంపాదించుకోవాలి, కారులో తిరగాలి, రకరకాల ఎక్కడికి వెళ్ళాలి, మన దగ్గర లేదు, దాని మీద ఎక్కువ ధ్యాస పెంచేసుకుంటే ఆ ఆశను మనం నిగ్రహం చేసుకోవాలి. ఆశను నిగ్రహం చేసుకొని, దేవునికి విరుద్ధమైన ప్రతి దానిని నిగ్రహం చేసుకొని, దేవుని కొరకు యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా బ్రతికితే వాడు చావు ఉండదు. ఈ లోకంలో చనిపోతాం. ఇప్పటికి నాకు 36-37 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతామో దేవుడు తన గ్రంథములు ఎన్ని సంవత్సరాలు మనకు లిఖితం చేస్తాడో తెలీదు. అంటే ఎప్పటికైనా మనం చనిపోతాం. అయితే చనిపోతున్న నేను విశ్వాసిగా చనిపోతే, ఒక క్రైస్తవుడు వెంబడించినట్టుగా, క్రీస్తుని వెంబడించినట్టుగా, ఆయనే నా మార్గదర్శకుడు, ఆయనే నా మాదిరిని ప్రకారంగా నేను బ్రతికితే, చనిపోయిన తర్వాత మరలా నేను బ్రతుకుతాను. ఎన్నటికీ ఆ పరలోకములో చావుండదు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఎంతో లోకమును ప్రేమించడు. లోకమనగా మనుషులను ప్రేమించాడు. మనుషులను ప్రేమించి ఏమంటున్నాడు తెలుసా? ముగించుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశించిపోరు. నశించిపోతున్న ఆత్మ పట్ల క్రైస్తవుడు ఎందుకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు భారం కలిగి స్వార్థను ప్రకటిస్తున్నాడు? ఎంతమంది మరణించినా, ఎంతమంది హేళన చేసినా, దూషించినా, బూతులాడినా ఎందుకు స్వార్థను ప్రకటిస్తున్నాడు? ఎందుకు దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నాడు ఒక క్రైస్తవుడు, ఒక సేవకుడు? అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడును ఎన్నటికీ మరణం ఉండదు. వాడు నశింపడు, నాశనం అయిపోయిన మనుషులను బ్రతకడానికే ఈ లోకములో ఒక మంచి వార్తను ప్రకటించడానికి
నీ ఉన్నా లేకపోయినా, కరువు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, శరీరం సహకరించకపోయినా, కుటుంబం సహకరించకపోయినా, వ్యక్తులు సహకరించకపోయినా, బంధువులు సహకరించకపోయినా, స్నేహితులు సహకరించకపోయినా, ఎందుకు దేవుని మాటలు ప్రకటించడానికి ముందుకు సాగిపోతాడో తెలుసా? ఒక విశ్వాసి కానీ, ఒక క్రైస్తవుడు కానీ, ఒక సేవకుడు కానీ దేవుని పరిచర్యలు ఎందుకు ఉండాలనుకుంటాడో తెలుసా? యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఇచ్చిన ప్రతి వాడు నశింపుడు నిత్య జీవములోనికి వెళ్ళిపోతాడండి. నిత్య జీవములోనికి వెళ్ళిపోతాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు. మనం విధేయత చూపామనుకోండి, మనం నశింపం. విధేయత చూపకుండా మనకు నచ్చినట్టు బ్రతకమనుకోండి, మనకు నిత్య జీవములో అర్హత ఉండదు. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. ఏంటండి, అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది కదా. తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించును అలాగే అంట కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వారిని. మనం ఎవరికి ఇష్టం ఉండాలి తెలుసా? మన భార్యకి నచ్చకపోయినా పర్లేదు, మన భర్తకు నచ్చకపోయినా పర్లేదు, మన పిల్లలకు నచ్చకపోయినా పర్లేదు, మన తల్లిదండ్రులకు నచ్చకపోయినా పర్లేదు, మన ఇరుగు పరివారికి నచ్చకపోయినా పర్లేదు, మన బంధువులకు నచ్చకపోయినా పర్లేదు, స్నేహితులకు నచ్చకపోయినా పర్వాలేదు. కానీ మనం కానీ క్రీస్తుకు నచ్చితే ఏమంటున్నాడు? మనం కానీ క్రీస్తుకు నచ్చితే నచ్చిన వారిని బ్రతికిస్తాడు. అలాగని తల్లిదండ్రులను తిట్టడం, పిల్లలను కొట్టడం, ఈదులందరినీ దూషించడం అలా కాదు. ఒకవేళ నీ తప్పు లేకుండా నేను విమర్శించినా, నేను తిట్టినా, నువ్వంటే నచ్చకపోయినా, మనం కానీ క్రీస్తుకు నచ్చితే ఖచ్చితంగా మన దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. యేసుక్రీస్తు వారిని మరణము అని బంధించలేకపోయింది. బంధించలేకపోయిందండి. మనిషి ప్రతి దాన్ని జయించగలడు, కానీ మరణం దగ్గర ఎవడైనా తల వంచవలసిందే. నువ్వు రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులైన ప్రపంచ పటం మీద నువ్వు కూర్చొని ఇది నాది అని వెర్రవేగిపోతున్న వాడమైనా సరే, దేనికి తల వంచకపోయినా పర్వాలేదు, కానీ మరణము దగ్గర ఖచ్చితంగా మనిషి తల వంచవలసిందే. నువ్వు ఎంత కండలు తీరిన మగవీరుడువైనా, ధూరుడువైనా, సూర్యుడువైనా, ఎంత బాడీ ఫిట్నెస్ ఉన్నా, నీకు ఎంత హెల్దీ ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, నీ దగ్గర ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, మరణము దగ్గర నువ్వు తల వంచవలసిందే. నువ్వు ఎంత హైట్ ఉన్నా, ఎంత పర్సనాలిటీ ఉన్నా, ఎంత హోదా ఉన్నా, మరణం నిన్ను దించమంటుంది తల. మరణం దగ్గర మన చేతులు కట్టుకొని శిరస్సు వంచి నమస్కరించాలి. దాన్ని జయించలేం. మరణాన్ని జయించిన మనిషి భూమి ప్రపంచంలో లేడు. నా ముత్తాతలు బ్రతికున్నారా, నా తాతలు బ్రతికున్నారా, ఎవరైనా మరణాన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక్క పేరు కూడా మనకి వినిపించదండి. మన తాతలు చనిపోయారు, ముత్తాతలు చనిపోయారు, అందరూ మరణం దగ్గర ఓడిపోయారు. కానీ నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా సృష్టికర్తనని పుట్టించిన దేవుడు యేసుక్రీస్తు వారు ఆ మరణాన్ని జయించిన గొప్ప దేవుడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం చదువుతున్న జాగ్రత్తగా ఉండాల. ఓ మరణమా, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? మనుషులందరినీ భయపెడుతున్న మరణంతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడో తెలుసా? మనుషుల దగ్గర నువ్వు గెలవగలవు, చక్రవర్తుల దగ్గర నువ్వు గెలవగలవు, రాజుల దగ్గర నువ్వు గెలవగలవు, అధికారుల దగ్గర నువ్వు గెలవగలవు, రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తుల దగ్గర నువ్వు గెలవగలవు. కానీ ఓ మరణమా, నీ విజయం నా దగ్గర జరగదు. మనుషుల దగ్గర జరుగుతుందేమో నీ విజయము, నా దగ్గర నువ్వు తల వంచవలసిందే. ఎవరితో మాట్లాడుతున్నాడు? మరణంతో. మరణం చూసి మనిషి భయపడతాడు. ఆ మనిషిని భయపెట్టే ఆ మరణంతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళిని విరిచేశాడు యేసుక్రీస్తు వారు. లోక మహాయోధుడండి ఆయన.
సర్వలోక న్యాయాధిపతి ఆయన, సృష్టికర్త, ఆది సంభూతుడు, ఆధారభూతుడు, సమస్తానికి ఆది సంభూతుడైన, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. నిన్ను నన్ను ప్రతి దేశంలో ఉన్న మనిషిని పుట్టించింది ఆయనే. యోహాను రాసిన సువార్త 1:3 ఉంటుంది, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు, ప్రతి దానిని కలగజేసింది ఆయనే. అలాంటి ఆయన ఏమంటున్నాడో తెలుసా? మరణం దగ్గరికి వెళ్ళి, ఓ మరణమా, ఓ మరణమా, మనం మాట్లాడగలమా? ఈరోజు యేసుక్రీస్తు వారిని దూషించిన వారు మాట్లాడగలరా? యేసుక్రీస్తు వారిని విమర్శించిన వారు మాట్లాడగలరా? యేసుక్రీస్తు వారి పుట్టికని తక్కువ చేసి మాట్లాడుతున్న వారు మరణం దగ్గరికి వెళ్ళి, ఓ మరణమా అని విజయం ఎక్కడ అనగలరా? నా యేసుకే సాధ్యం. మరణపు ముల్లిని విడిచిన మృత్యుంజయుడు నా యేసు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా సృష్టికర్త మరణపు ముల్లిని విడిచేశాడు. వాళ్ళందరికీ ఒక భరోసా ఇస్తున్నాడు, ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఎవరైతే ప్రభువు నిందు నిద్రిస్తారో, ప్రభువే నా రక్షకుడు, ప్రభువే నా దేవుడు, నన్ను కలుగజేసిన దేవుడు, నా పాపల విమోచనకర్త ఆయనే అని ఎవరైతే విశ్వసించి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకుతారో వారందరితో ఒక మాట అంటున్నాడండి, మరణించిన తర్వాత నీకొక నిరీక్షణ ఉందిరా నాయన. ఏ మరణం అయితే నేను బంధించేసిందో ఆ మరణాన్ని నేను గెలిచాను. ఆ మరణాన్ని గెలిచిన నేను మరలా నేను సమాధిలో నుంచి ఒకానొక రోజు నేను లేపబోతున్నాను. లేపి నేను హత్తుని చేర్చుకుంటాను. మేఘాల మీద వస్తున్నాడు ఆయన. మేఘాల మీద నీవు రాజుగా వస్తున్నావు, రాజ్యమేలుతావయ్య, నీతినే పాలిస్తావు, శాంతినే పాటిస్తావు, నీతినే పాలిస్తావు, శాంతినే పాటిస్తావు, నీతోనే ఉంటానయ్యా యేసయ్యా, నీలోనే ఉంటానయ్యా యేసయ్యా. మేఘాల మీద రాబోతున్నాడు ఆయన. మేఘాల మీద రాబోతున్నాడు మళ్ళీ అందరిని తీసుకెళ్ళడానికి. ఆయన రాకడ మన పోకడ ఒక విశ్వాసిగా ఉండాలి. చెప్పండి ఒకసారి అమ్మ, చెప్పండి. ఆయన రాకడ మన పోకడ మన బ్రతుకు ఒక విశ్వాసిగా ముగింపు ఉండాలి. అండి 100 సంవత్సరాలు నేను భక్తి చేసేసానండి, 40 సంవత్సరాలు నేను భక్తి చేసేసానండి, పాటలు బాగా పాడగలనండి, ప్రార్థన బాగా చేయగలనండి, వాక్యం బాగా చెప్పగలనండి అంటే కుదరదు. మన జీవితం, మన పరిశుద్ధత, మన వ్యక్తిగత ప్రవర్తన జీవితము, ఈ జీవన శైలి దేవునికి నచ్చే విధంగా ఉండాలి. ఈ బ్రతుకు, ఈ మానవ బ్రతుకు ఎన్ని సంవత్సరాలు బ్రతికామో అన్ని సంవత్సరాలు దేవుడికి నచ్చినట్టుగా మనం బ్రతికితే ఖచ్చితంగా మనం కూడా యేసుక్రీస్తుని లేపిన దేవుడు మనలను కూడా యేసుక్రీస్తు ఏమవుతున్నాడంట, లేపబోతున్నాడు. వాటి ధన్యత మనకు అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. చిన్నపాటి ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. మీ అపారమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవుల లెక్కల ఉంచిన దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. ప్రభా, మీ కుమారుడికి పునరుద్ధానమును తండ్రి, మరణం గెలిచి ప్రభా ఈస్టర్ దినాన ప్రభా తండ్రి మాకు ఒక భరోసాని ఇస్తున్నారు తండ్రి. ఎలాగైతే ప్రభా మీ కుమారుని లేపారో తండ్రి, మీ కుమారుడు కూడా ఒకనొక రోజు మమ్మల్ని తనకి ఇష్టం వచ్చిన వారిగా బ్రతికితే మమ్మల్ని కూడా ప్రభా బ్రతికినిస్తాడని ప్రభా తండ్రి. ప్రభా యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కడు ప్రభా నిత్యం నశింపక నిత్య జీవంలోనికి వెళ్తాడని లేఖనం సెలవిస్తున్న ప్రకారంగా ప్రభా మా అందరి నిరీక్షణ, మరణించిన తర్వాత మరొక బ్రతుకుంది. ఆ బ్రతుకులోనికి మేము వెళ్ళడానికి, ఈ లోకంలో కష్టపడడానికి, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎన్ని హేళన వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మేము అన్నీ తట్టుకోవడానికి మాకు శక్తి సామర్థ్యాలు మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. నీ చిత్తమైతే ప్రభా ఈ స్థలం తండ్రి కొనడానికి మీరు ద్వారాలు తెరవండి ప్రభా. మా వల్ల అవ్వలేని పని ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మానవ ప్రయత్నాలుగా మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, అది నిష్ప్రయోజనమని మాకు అర్థమవుతుంది. నీ చిత్తం ఏమైనదో ఈ ప్రాంతం పట్ల ప్రభా మీరు జరిగించండి ప్రభా. ఈ స్థలం కొనడానికి మీరు ద్వారాలు తెరవండి ప్రభా. మరి ఎంతగానో ఓపికతో, సహనంతో ప్రభా మరి మావయ్య ఎన్నో అవకాశాలు ఇచ్చిన ప్రభా దాన్ని దాటుకుంటూ పోతున్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. మాట ఇచ్చి మాట తప్పుతున్నాం. ఎందుకంటే ప్రభా మా స్థితిగతులు నీకు తెలుసు, మా పరిస్థితి నీకు తెలుసు, ప్రతిది పరిశీలిస్తున్న దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా అద్భుతమైన ప్రసంగాల ద్వారా, అద్భుతమైన మాటల చేత మమ్మలను మీరు బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు తండ్రి. ఇంకా ఈ ప్రజలకు తండ్రి ఎన్నో విలువైన మాటలు అందించవలసినవి ఉన్నాయి తండ్రి. దయతో మరి మాకంటూ ఒక సొంత స్థలము ఏర్పాటు చేయమని ప్రభా, సంఘ
ప్రభాతని సరిహద్దులు విశాలపరచమని, అనేక మంది నూతన ఆత్మలను, నూతన కుటుంబాలు మీరు దయచేయమని, ప్రభా మందిరంలో కావలసిన ప్రతి సామాగ్రిని మీరు సమకూర్చమని, నీ కొరకే మేము ప్రభా పరిచర్యలు పరిగెట్టడానికి సహాయం దయచేయమని, ఈ మాటలు ఎందరికైతే అర్థమయ్యేవి తండ్రి, మేమందరము కలిసి ప్రభా మిమ్మల్ని మనసారా స్థుతించుకుని గొప్ప అవకాశం మాకు దయచేయమని, ప్రభా మాకు నిరీక్షణ ఉందని, ఆ నిరీక్షణ ప్రభా మరణించిన తర్వాత మాకు ఒక బ్రతుకు ఉందని, ఆ బ్రతుకు మేము పొందుకోవాలంటే ఈ లోకములో మీ కొరకు నీతిగా బ్రతకాలని ప్రభా మేమందరము ప్రభా మంచి తీర్మానంతో మేము గృహాలకు వెళ్ళడానికి సహాయం దయచేసి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాము కను తండ్రి. ఆమేన్.